సార్ ఇదే విషయం పైన ఎమ్మెల్సీ కవిత 72 గంటలు నిరాదీక్ష చేస్తారు కదా సార్, అందులో ఎంతవరకు నిజాయితీ ఉంది సార్? ప్రజలు ఎంతవరకు నమ్ముతారు సార్? కవిత అయితే మరి జాగృతి సంస్థ ద్వారా కొంత పట్టుదలతోటే ఈ 42% రిజర్వేషన్లు కల్పించాలి, అది కల్పించేదాకా కూడా వదిలిపెట్టను, కాంగ్రెస్ పార్టీ వెనకాల పడతాను, మొత్తం ప్రజలలో తిరుగుతాను అని చెప్పి మరి చెప్పటమే కాదు, ఇప్పుడు 72 గంటల దీక్ష కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. దీక్ష కూడా కూర్చుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ 72 గంటల దీక్ష మరి పర్మిషన్ ఇవ్వనట్టున్నది. కాబట్టి పర్మిషన్ ఇవ్వకపోయినా నేను అరెస్ట్ కావడానికైనా సిద్ధమే, 72 గంటలు కూర్చోవడానికి సిద్ధమే, నేను హాస్పిటల్లో కూడా దీక్ష చేస్తా అని చెప్పి ప్రకటిస్తుంది. నేనేమంటున్నానంటే బీసీల సమస్య మీద పోరాటం చేయడాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాము. ఆమె ఖచ్చితంగా పోరాటం చేయొచ్చు, బీసీల సమస్యను లేవనెత్తవచ్చు, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావచ్చు, మంచిదే. ఎందుకంటే మాకు మార్గం సులభం కావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఆ ధర్నా దగ్గర అసలు కేసీఆర్ ఉన్నప్పుడే ధర్నా చౌక్ను ఎత్తివేయడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాతనే ధర్నా చౌక్ను ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎత్తివేసిన ధర్నా చౌక్ను కాంగ్రెస్ పార్టీ ఏదో పునరుద్ధరించింది. ఇప్పుడు పోయి మళ్ళీ అలా ఆ ధర్నా చౌకులనే కూర్చొని కనీసం వీళ్ళు ఒక రోజన్నా ధర్నా చేయడానికి అవకాశం ఇచ్చింది. వాళ్ళ నాయన అయితే అసలు ధర్నా చేయడానికే అవకాశం లేకుండా చేయటం జరిగింది. సరే, ఏదేమైనా కవిత చేసే పోరాటం వెలుగులోకి వస్తుంది, ప్రజల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. నేను అనేది ఏంటంటే కవితకు చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఆమె కొంత సిన్సియర్గానే కొన్ని విషయాలను గట్టిగా పట్టుకొని అడగటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పూర్తి ప్రజలు నిజాయితీతో పనిచేసిన దాన్ని ప్రజలు గ్రహిస్తారు, మద్దతు ఇస్తారు, ఆ విధంగా చేస్తారు. కానీ మేమనేది ఏంటంటే 42% స్థానిక సంస్థల విషయం కాకుండా జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వాలనేది చాలా గొప్ప డిమాండ్. అది మంచి డిమాండ్. అది అందరికీ న్యాయం జరుగుతుంది. ఈవెన్ బ్రాహ్మణుల జనాభా ప్రకారం, వైశ్యులు, అదేవిధంగా రెడ్ల జనాభా ప్రకారం, వెలమల జనాభా ప్రకారం, బీసీల జనాభా ప్రకారం, ముస్లింల జనాభా ప్రకారం ఇక ముందు ప్రతి రాజకీయ పార్టీ కూడా డెమోక్రటిక్గా ఆలోచించి జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే టికెట్లు పంపిణీ జరగాలి, పొలిటికల్ జస్టిస్ జరగాలనే నినాదాన్ని ఎత్తుకుంటే అది పవర్ఫుల్, చాలా ఉపయోగపడేది. దానివల్ల బీసీలకు కూడా లాభం జరుగుతుంది. 42% రిజర్వేషన్ల వల్ల ఏం లాభం ఉంది? అందులో అధికారాలు లేవు, బడ్జెట్ లేవు, ఏదో గ్రామీణ ప్రాంతంలో ఏదో చిన్న చిన్న వాటికి ఉపయోగపడుతుంది. ఇలా బీసీలు కోరుకునేది ఆల్రెడీ బీసీలు 42%లో ఉన్నారు. 50% ప్రాతినిధ్యం బీసీలకు ఉంది గ్రామీణ ప్రాంతంలో. ఏ ఎలక్షన్లు వచ్చినా ఇవాళ బీసీలకు కావాల్సింది ఏంటంటే అసెంబ్లీ ఓపెన్ కావాలి, లోక్సభ ఓపెన్ కావాలి, సెక్రటేరియట్ ఓపెన్ కావాలి, బడ్జెట్ ఓపెన్ అయ్యి బడ్జెట్ పంపిణీ జరగాలి. వీటి గురించి ఇవి